బయటకు వచ్చినాయి. ఆ లక్ష్మి అంటే ఎవరు ఏంటి అనేది మొత్తం సినిమా ఉంటుంది. ఇంకా లక్ష్మి అనేది ఒక సిల్లీగా ఉంటుంది ఆ కంప్లైంట్ కూడా. కానీ ఆ సిల్లీ కంప్లైంట్ వెనక చాలా పెద్ద కథే ఉంటుంది. ఆ కథ ఏంటనేది తెలుసుకోవడమే సినిమా అనమాట. ఓవరాల్గా నాకు సినిమా మంచిగా నచ్చింది. మంచి గ్రిప్పింగ్గా నచ్చింది. ఈ రీసెంట్గా వచ్చిన సినిమాల్లో మంచి థ్రిల్లింగ్గా ఏం జరుగుతుందన్న ఆతృతనైతే కలిగించింది సినిమా అంతా కూడా. సినిమా మొత్తం కూడా అలానే విలన్స్గా చేసిన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా క్యారెక్టర్లు పర్లేదు అనిపించింది. ఓవరాల్గా సినిమా విజయ్ సేతుపతి కోసమే చూడాలి. ఎందుకంటే సినిమా అంతా విజయ్ సేతుపతి మనకు కనిపిస్తాడు. సినిమా మొత్తం కూడా ఎక్కడ అతను లేని సీన్ అయితే కనిపించదు. ఆల్మోస్ట్ అన్ని సీన్లలో మనకి విజయ్ సేతుపతి కనిపిస్తాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే గెటప్ తోటి అయితే కనిపిస్తూ ఉంటాడు. ఓవరాల్గా నాకు చాలా బాగా నచ్చిందండి. మీరైతే సినిమా అయితే ఒకసారి వాచ్ చేయండి. విజయ్ సేతుపతి గారు చేసిన సినిమాల్లో ఇది ఒక డిఫరెంట్ జోనరు. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. మీరు ట్రైలర్ చూసినప్పుడే మీకు ఇంప్రెషన్ కలిగి ఉంటుంది కదా, ఏంటి కొత్తగా